పద్మశాలీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 1600 కోట్లు విడుదల చేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అఖిల భారత పద్మశాలి మహాసభలో పాల్గొన్నారు. రైతన్నలకు నేతన్నలకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు వెళ్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు ఆడపడుచులు కట్టుకున్నదే లేదని విమర్శించారు. బతుకమ్మ చీరలు నాణ్యమైనవి ఇవ్వాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు. వచ్చే బడ్జెట్లో రుణమాఫీకి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు కులగణనకు ఆటంకం కల్పించాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన సర్వే సక్సెస్ చేశామన్నారు మంత్రి. నాకు రైతన్నలు నేతన్నలు నాకు రెండు కళ్ళు అన్నా, నువ్వు వాటిని ఏ రకంగా రక్షిస్తావో వాళ్ళని ఏ రకంగా మెప్పిస్తావో నీ ఇష్టం. నాకు భగవంతుడు శక్తి ఇచ్చిన మేరకి నేను ఈ ప్రభుత్వం తరఫున రెండు రంగాలకి సహాయం చేస్తాను, మీరు ముందుకు రాండి అని చెప్పి నా భుజస్కంధాల మీద ఉంచారు. ఆయన గత సంవత్సర పాలనలో అనేక ఆటుపోట్లు ఉన్నప్పటికీ, ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటు లేకపోయినప్పటికీ, అనేక రాజకీయ పరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సహకారం లేనప్పటికీ, మన మీద కక్ష కట్టి కొన్ని రాజకీయ పార్టీలు ఆయన అధికారాన్ని ఓర్వలేక అనేక ఆటంకాలు కలుగజేస్తున్నప్పటికీ చిత్తశుద్ధితోటి దైవబలంతో మీరిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతోటి ముందుకు నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రైతన్నలతోటి పాటు నేతన్నలను కూడా ఏనాడు ఏ ప్రభుత్వం చూడనటువంటి రీతిలో అవకాశాలు కల్పించి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలకి భిన్నంగా వాళ్ళు ఎగనామా పెట్టినటువంటి వేలాది కోట్ల బకాయిలన్నింటినీ తీర్చుకుంటూనే ఈ సంవత్సరం 3 నెలల మాసంలో మీకు ఇతోధికమైనటువంటి సహాయ సహకారాలు అందించారు. జగన్నాథం గారు కానీ, మీ కుల పెద్దలు కానీ, సంఘ సభ్యులు కానీ అనేక సందర్భాల్లో ప్రభుత్వం దగ్గరకు వచ్చారు. నేను ఆ విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళక ముందే అన్న వాళ్ళు అడిగి చెయ్యండి, కష్టమైనా నష్టమైనా మనం భరాల్చుదాము, ఆ యొక్క వృత్తికి ఆ గౌరవాన్ని ఇవ్వాలి. భారతదేశంలో పద్మశాలి గౌరవాన్ని, చేనేత కార్మికుల యొక్క జీవన స్థితిగతుల్ని మార్చేదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. నా యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత రైతన్నల్ని నేతన్నలకి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ కష్టాలు తీర్చాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఏనాడు కూడా ఈ రంగానికి 200-300 కోట్లు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే పాత బకాయిలతో సహా 1600 కోట్లు రిలీజ్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు బతుకమ్మ చీరల కోసం మనోళ్ళు అడిగితే అన్న ఎవరు కూడా మహిళలు కట్టుకున్నటువంటి సందర్భాలు నేను చూడలేదు. పొలాలకు అడ్డాలు వేశారు, పక్షులకో పురుగులకో అడ్డాలు కట్టారు తప్ప మన స్త్రీమూర్తులు ఎప్పుడు కూడా ఆ చీరలు కట్టుకున్న దాఖలాలు లేవు. ఎంత ఖరీదైనా పర్వాలేదు, మీరు వాళ్ళతోటి సంప్రదించండి, నాణ్యమైనటువంటి విలువ కలిగినటువంటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి రీతిలోనే స్త్రీశక్తి మహిళా శక్తి మహిళలందరికీ కూడా 65 లక్షల మంది మహిళలకి కావాలంటే ఒకటి కాదు 2 చీరలు ఇవ్వండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే మీరు ఇందాక మురళీ గారు చెప్పినటువంటి అన్ని పథకాలకు కూడా నిధులు సమకూర్చాం. మీరు అడిగినటువంటి వేములవాడ యార్న్ డిపోర్ట్ని కూడా శాంక్షన్ చేశాం. మార్కెండేయ తర్వాత పూజించగలిగినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ బాబూజీ. ఆయన తెలంగాణ ఉద్యమమే కాదు, పేదల యొక్క బడుగుల యొక్క బలహీన వర్గాలకు సంక్షేమం కోసం ప్రాణాలర్పించినటువంటి మహా వ్యక్తి పేరిట IIHT వస్తే కేవలం వారం రోజుల్లోనే ఆ పెద్ద ఆయన పేరు మీద సంస్థని స్థాపించాలని స్వయంగా వచ్చి స్థాపించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా